168 రోజుల పాటుగా జైలు జీవితం గడిపిన తర్వాత తిరిగి తండ్రితో భేటీ అవుతున్నటువంటి ఆ అపురూప దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే డెఫినెట్గా ఆ బాధ అనేది ఉంటుంది. సరే, అక్కడ రాజకీయంగా ఎందుకు వెళ్ళింది, ఏం జరిగిందని రాజకీయంగా ఎటువంటి చర్చ ఉన్నప్పటికీ కూడా ఒక కూతురు తండ్రికి చాలా ఇంత దూరంగా, ఎందుకంటే చాలా ఆప్యాయంగా కవితకు సంబంధించి మనం చూసాం కాబట్టి, ఎందుకంటే రాజకీయాల్లో కూడా ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా రాజకీయాల్లో కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల గ్యాప్ తర్వాత భేటీ అయింది కాబట్టి కొంత ఎమోషనల్ మూమెంట్స్ కనబడుతున్నాయి మనకు మొదటి బాక్స్లో. ఆ తర్వాత రెండవ బాక్స్లో నిన్న కేటీఆర్కి కవిత నివాసంలో రాఖీ కట్టిన తదనంతరం చాలా గుండెలకు హత్తుకుంది. ఆ తర్వాత కొంత డెఫినెట్గా కేటీఆర్ బాండింగ్ అనేది మనం మొదటి నుంచి కూడా బెయిల్ రావడం క్షణం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఆ చెల్లని భుజం తట్టి ఏమాత్రం భయపడకు, అంతా నేను చూసుకుంటానట్టుగా ఆ భుజం తట్టేటువంటి ఆ దృశ్యాలు మనం చూసాం. ఆ తర్వాత రాఖీ కట్టిన తర్వాత చాలా ప్రేమగా హత్తుకునే దృశ్యాలు చూస్తున్నాం. ఇక మూడవ బాక్స్లో తల్లి తర్వాత తండ్రి అన్నతో పాటుగా ఎటువంటి ఎమోషన్ అయితే ఉందో అంతకు మించినటువంటి ఆ బాండింగ్ అమ్మతో కూడా ఉంది. శోభమ్మతో చాలా గుండెకు హత్తుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్న ఫోటోకి సంబంధించి మనం చూస్తే కనుక చాలా ప్రేమ ఆప్యాయతలు అనేది 3 బాక్స్లో కనబడుతోంది. తన కూతురు ఎటువంటి కారణమైనా కూడా ఏం జరిగినా కూడా ఇన్ని రోజుల పాటుగా దూరంగా ఉంది. చిటకేలకు అటు బెయిల్ రావడంతో తిరిగి ఇంటికి చేరుకునే నేపథ్యంలో ఈ 3 ఎమోషన్స్, ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్న వారిని అందరూ కూడా సుమారుగా 168 రోజుల పాటుగా వదిలిపెట్టి ఉంది. ఆ తర్వాత కొంత ఇబ్బందులు కూడా పడింది, అనేక రాజకీయ ఆరోపణలు కూడా ఎదుర్కొంది. చివరన బెయిల్ రావడంతో తిరిగి కుటుంబాన్ని చేరుకునే నేపథ్యంలో వారు ఏ రకంగా రియాక్ట్ అయ్యారు, వారితో కవిత ఏ రకంగా గడిపింది అనేది మనకు ఆ 3 బాక్సులు చూస్తే అర్థమవుతుంది. ఎమోషనల్ మూమెంట్స్, ఆ అపురూపమైనటువంటి దృశ్యాలు, ఆ భావోద్వేగమైనటువంటి దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కవిత మొదటి బాక్స్లో కేసీఆర్తో భేటీ కావడం కావచ్చు, కేసీఆర్ పాదాలకు నమస్కరించి గుండెలకు హత్తుకున్న దృశ్యాలు చూస్తాం. ఆ తర్వాత అన్నకు సంబంధించి నిన్న రాఖీ కట్టిన తర్వాత చాలా ప్రేమ ఆప్యాయాలతో కూడినటువంటి అనురాగమైనటువంటి హత్తుకున్నటువంటి విజువల్స్ చూసాం. ఇక అమ్మతో కూడా, అంటే తల్లి శోభమ్మతో కూడా చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది కవితకి. సో ఈ నేపథ్యంలోనే చాలా ఎమోషనల్గా హత్తుకున్నారు. కొంత ఆ ఎమోషనల్ మూమెంట్స్లో ఆ హ్యాపీ టీయర్స్ కూడా చూసాం మనం నిన్న ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ఈ దృశ్యాలు డెఫినెట్గా చాలా ఆనందభరితమైన దృశ్యాలని చెప్పవచ్చు కల్వకుంట్ల వారి ఇంట్లో. ఎందుకంటే కల్వకుంట్ల వారి ఇంట్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత చాలా కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ఆ తర్వాత వెనువెంటనే కేసీఆర్కి అనారోగ్యం బారిన పడిపోయిన హాస్పిటల్ చేరిపోవడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరాతి ఘోరమైన ఓటమి. ఆ తర్వాత ఇటీవల కాలంలో కవితకు పలుమార్లు బెయిల్ నిరాకరణ కావడం అన్నీ కూడా అనేక రకాలుగా ఆ కుటుంబాన్ని కుంచించిపోయాయి. కుటుంబం కూడా పూర్తిగా కొంత ఇబ్బందులు పాలైంది. కానీ తాజాగా కవితకు బెయిల్ రావడంతో అందరూ కూడా ఆనందభరితమైనటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన కవితతో భేటీ అయినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. కేసీఆర్ తనకి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. కవిత వచ్చి నేరుగా కేసీఆర్ పాదాలపై పడి నమస్కరించింది. ఆ తర్వాత చాలా ప్రేమగా హత్తుకుంది. ఆ తర్వాత తండ్రి చేతికి ముద్దాడింది. అంటే డెఫినెట్గా ఆవిడ చెప్తున్న ఒక మాట ఏంటంటే, నేను కేసీఆర్ కుమార్తెని, చాలా మొండిదాన్ని, జగమొండిగా తయారయ్యాను, ఇకపై చూపిస్తానా సత్తా ఏంటో, నేను వడ్డీతో సహా చెల్లిస్తాను, కేసీఆర్ బిడ్డ, తెలంగాణ బిడ్డ ఎప్పుడు కూడా తప్పు చేయదన్నట్టుగానే మొదటి నుంచి కూడా తను మాట్లాడుకుంటూ వస్తోంది. పలుమార్లు ఎక్కడ మాట్లాడినా, బెయిల్ తర్వాత కవిత ఎక్కడ మాట్లాడినా మనం తరచుగా వినిపించేటువంటి ఒకే ఒక మాట, కామన్గా వినపడే ఒకే ఒక మాట, జై తెలంగాణ అనే మాట. సో ఏ రకంగా అయితే కేసీఆర్ ఏ రకంగా అయితే ప్రతి మాటకు ముందు ప్రతి మాట తర్వాత కూడా జై తెలంగాణ నినాదం ఇస్తూ ఉంటారో అదే రకంగా కవిత కూడా అలవర్చుకుంది. ఒకసారి కవిత కేసీఆర్ దగ్గర కలయిక తర్వాత కేసీఆర్ కాళ్ళపై పడి నమస్కరించిన తర్వాత ఆ ఎమోషనల్ మూమెంట్స్ చూసి చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు, చుట్టుపక్కల ఉన్నటువంటి చూస్తున్నటువంటి ఆ బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎమోషన్కి గురయ్యారు. ఒకసారి మీరు కేటీఆర్ సంబంధించిన దృశ్యాల్లో చూడొచ్చు, అక్కడ కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు, ఆ ప్రశాంత్ రెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, భర్త అనిల్ కావచ్చు, కౌశిక్ రెడ్డి ఉన్నారు, అక్కడ తర్వాత గాదరి బాలమల్లు కూడా ఉన్నారు, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు ఆయన. వీళ్ళందరూ కూడా చాలా ఎమోషన్ గురవుతున్నారు ఆ దృశ్యాలు చూసినటువంటి దృశ్యాలు. ఎస్, అట్ ది సేమ్ టైం కవిత కేసీఆర్ దగ్గరికి వచ్చి పాదాలపై నమస్కరించే మునుపే కవిత కుమారుడు కూడా అక్కడికి చేరుకొని తాతయ్యతో ముచ్చటించాడు, తాతయ్య దగ్గర నమస్కారం చేశాడు. తాతయ్య పాదాలు నమస్కరించిన తర్వాత వెంటనే ఎన్నికల కవిత కూడా వచ్చింది. సో ఈ విజువల్స్ కొంచెం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఆ ఎమోషన్ని క్రియేట్ చేస్తున్నాయి చాలా రోజుల తర్వాత. ఎందుకంటే తన తండ్రి అనారోగ్య బారిన పడిపోయి ఆసుపత్రిలో ఉన్నా
తను కొంత ఇబ్బందులు పడుతున్నా, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని అనేక ఇబ్బందులు చవి చూసినా, ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఏ రోజు కూడా కవిత కనీసం తండ్రి బాగోగుల గురించి కానీ కష్టసుఖాల్లో కానీ బాలపంచుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే తను తిహార్ జైల్లో ఉంది. 168 రోజుల తర్వాత తిరిగి కేసీఆర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ భావోద్వేగమైనటువంటి ఆ ఎమోషనల్ దృశ్యాలు చూస్తున్నాం. బహుశా ఈరోజు కవిత అక్కడే ఉండే అవకాశం ఉంది. నాన్నతో పాటుగా తన తండ్రితో పాటుగా అనేక అంశాలు, జైల్లో జరిగినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, తను గడిపిన తీరు కావచ్చు, రాజకీయపరమైన అంశాలు కావచ్చు, బాగోగులు కావచ్చు, అనేక రకాలుగా చర్చించే అవకాశం కూడా ఉంది. ఈ రోజుతో పాటుగా మరొక 2-3 రోజులు కూడా కవిత అక్కడే ఉండి తండ్రితో పాటుగా గడిపేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. సో మీకు కనుక గుర్తుంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కంటికి సంబంధించి ఏదో ఆపరేషన్ సర్జరీ ఉన్నట్టుగా ఆయన ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళారు. సో ఈ నేపథ్యంలో ప్రతి మినిట్లో కూడా, ప్రతి క్షణం కూడా కేసీఆర్ వెంటే ఉన్నారు కవిత. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సందర్భాల్లో అయితే కేటీఆర్ లేని పక్షంలో కూడా కవిత అన్నీ తానై, కుమారుడు కుమార్తె అన్నీ తానై కూడా కేసీఆర్ బాగోగులు చూసుకుంది, శోభమ్మ బాగోగులు చూసుకుంది. కానీ ఆయనకు పూర్తిగా అనారోగ్యం క్షీణించిపోయి ఆసుపత్రిలో అడ్మిట్ అయిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని రకరకాలుగా ఆయనకు నోటీసులు జారీ కావడం, అనేక రకాలుగా ఇబ్బందులు రాజకీయంగా పడ్డప్పటికి కూడా ఏ ఒక్కరోజు కూడా తండ్రి బాగోగుల గురించి కనీసం తెలుసుకోలేకపోయింది. ఆ అవకాశం కూడా దొరకలేదు. కానీ తాజాగా ఒక్కసారిగా అన్నిటినీ అధిగమించి బెయిల్ రావడంతో తిరిగి నివాసానికి